హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. రోటీస్కి చాలా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీ మీకు వెజ్ ఫ్రై చూపిస్తాను. చాప్ చేసుకున్న పొటాటో, చాప్ చేసుకున్న క్యారెట్, బీన్స్ అండ్ బటర్ సర్టెన్ పీస్ తీసుకోవాలి క్వాంటిటీని. గ్రీన్ చిల్లీ, జీరా అండ్ మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, కొంచెం నువ్వులు అండ్ బే లీఫ్ అండ్ కర్రీ లీఫ్ కూడా. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సైడ్కి పెట్టుకొని అండ్ నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో బటర్ని వేసుకోవాలి. అది మెల్ట్ అయ్యాక అప్పుడు మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. సో బటర్ మెల్ట్ అవుతుంది. బటర్ మెల్ట్ అయింది. ఇందులో మనం జీరా, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీఫ్, బే లీఫ్, మినపప్పు, శనగపప్పు 1 by 1 మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఒకసారి అన్నీ మనం ఫ్రై చేసుకుందాం. ఒక 1 minute ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో మనం 1 by 1 వెజీస్ని కూడా బీన్స్, క్యారెట్, పొటాటో అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. మీరు ఇంకా కావాలంటే వేరే వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఆప్షనల్. నేను ఈ 3 వెజీస్ తీసుకున్నాను. సో అన్నీ వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ నేను సాల్ట్ కానీ టర్మరిక్ కానీ అసలు ఇప్పుడు ఏమీ యాడ్ చేయలేదు. ఒకసారి బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని వితౌట్ యాడ్ చేయకుండా ఒక 3 minutes అలా కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులో మనం టర్మరిక్ని యాడ్ చేసుకుందాం. సో 1/2 tablespoon ఆఫ్ టర్మరిక్ని వేస్తున్నాను. కొంచెం టర్మరిక్ ఎక్కువే వేస్తున్నాను. నార్మల్గా కొంచెం తక్కువైతే సరిపోతుంది, కానీ బాగుంటుంది కూడా టేస్ట్. సో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒకసారి లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకుందాం. సో ఇప్పుడు చూద్దాం. సో చాలా బాగా కుక్ అయింది కదా, టర్మరిక్ యాడ్ చేసుకున్నాం. ఇంకా నేను సాల్ట్ యాడ్ చేయలేదు. సో ఫస్ట్గా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో చూడండి, చాలా బాగా ఫ్రై అయింది అంతా. నెక్స్ట్ మనం ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 spoon కంటే కొంచెం తక్కువ సాల్ట్, మన టేస్ట్ని బట్టి ఎంత తింటే అంత. సో యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను. 1/2 tablespoon ఆఫ్ ధనియా పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఇది లాస్ట్లో, ఎందుకంటే అంతా కుక్ అయ్యి సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకున్నాక నెక్స్ట్ మనం లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. జీరా అండ్ నువ్వులు కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను, పౌడర్ చేసుకొని. సో అది ఒక జస్ట్ పించ్ ఆఫ్ వేస్తున్నాను అంతే, మరీ ఎక్కువ ఫ్లేవర్ తెలీదు, జస్ట్ లైట్గా. ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని మనం ఒక 2 minutes కుక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసాను కదా, అంతే. సో కావాలి అంటే ఒక 1/2 spoon రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. నేను 1/2 tablespoon ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకుందాం. బటర్ వెజీస్ ఫ్రై రెడీ టు సర్వ్. ఫ్రెండ్స్, ఇది రోటీస్లో చాలా బాగుంటుంది. సో అండ్ హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, అసలు ఆయిల్ ఉండదు, బటర్ కూడా మనకు మంచిది హెల్త్కి కూడా. సో ఫ్రెండ్స్, నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్